అంటే 2 పిల్లలు పుట్టారు, వాళ్ళని ఎలా పెంచారు అసలు? వ్యవసాయం చేసుకుంటా. వ్యవసాయమే వ్యవసాయం చేసేది. ఒక ఫారెక్స్ డబ్బా కొనాలంటే పెద్ద యుద్ధం, అంత కష్టం ఉండే. 10 రూపాయలు అంటే ఒక కష్టం. టీకా ఇప్పించాలి పిల్లలకి హాస్పిటల్ వాళ్ళంటే దానికి ఒక పెద్ద ప్లాను. ఒక డ్రెస్ కొనాలంటే పెద్ద ప్లాన్. అది చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు. అట్లా నుంచి ఏమైందంటే 88లో ఒకసారి ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే 120 రూపాయలకు రాత్రి బడి చెప్పడానికి ఎవరైనా ఒక లేడీ కావాలని ఒక లేడీ ఆఫీసర్ వచ్చింది ఊర్లోకి. ఇది నెహ్రూ యువ కేంద్రం వాళ్ళ గవర్నమెంట్ ప్రాజెక్ట్, కానీ 1 year ప్రాజెక్ట్ అది. సో ఆ నైట్ స్కూల్ చెప్పడానికి ఆమె వెతుకుతుంటే 10th పాస్ అయి ఉండాలి, 20 ఏళ్ళ వయసు ఉండాలనేది రిక్వైర్మెంట్. సో నేను దానికి మ్యాచ్ అయినా. ఆమె మంచిగా నీళ్ళెక్కనే స్టైల్గా ఉన్నది. నేను చేస్తా మేడం అని అంటే, లేదు ఊర్లోకి వెళ్ళి SC ST BC ఇంకెవరన్నా దొరికితే చూసి వస్తానని చెప్పి ఆమె ఊర్లోకి వెళ్ళింది. మా ఇల్లు బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది, అందుకని అవకాశం వచ్చింది. సో అట్లా ఆమె ఏం చేసింది, ఊర్లంతా పోయి ఆడెవరు దొరకలేదని చెప్పి వచ్చింది. మళ్ళీ నీ డీటెయిల్స్ రాసియమని అడిగితే నేను డీటెయిల్స్ రాసిచ్చి ఒక 7 days 8 days తర్వాత ఆఫర్ లెటర్ వచ్చింది. 120 రూపీస్ అంటే హ్యూజ్ మనీ ఫర్ మీ. 1,00,000 రూపాయలు లెక్క అనుకో అప్పుడు. అంటే ఆ పరిస్థితులు అట్లా ఉండే. నేను ఒక పావుల కోసం 5 గుట్ల 5 పైసలు 2 పైసలు పైసా 1 NP కూడా చూసినా. నేను జమ చేసుకొని ఒక గ్లాస్ పాలు కొనుక్కరావాలంటే అంత ప్రాక్టికల్గా అట్లా కష్టపడి, అటువంటిది 120 రూపాయలు అంటే హ్యూజ్ మనీ, రైట్? సో ఐ గ్రాబ్ దట్. అది వచ్చిన తర్వాత మా హస్బెండ్కి మా ఇంట్లో ఇష్టం లేదు ఎవరికి, ఎందుకంటే రాత్రిపూట పోయి వాళ్ళని తీసుకురావాలి ఇళ్ళల్లోకి పోయి. ఊర్లో సారా తాగుతారు కదా, తాగి ఉంటారు, పోవద్దు తీసుకురావద్దు అది అని అంటే. ఇంకా ఆ కాలంలో మైండ్ సెట్ ఇంకా నారోగా ఉండేది, అంటే అమ్మాయి పని చేయకూడదు సిస్టమ్ అట్లా. ఊర్లో సిస్టమ్ వీళ్ళు ఇట్లుండాలి వీళ్ళు ఇట్లుండాలి అనేది అక్కడ కుల ప్రాతిపదికన వ్యవస్థ ఉంటుంది. సో దాన్ని మీరు బ్రేక్ చేశారు? బ్రేక్ చేసి వెళ్ళారు. అలా ఆ టైంలో మీకు ఏం ఆటంకాలు రాలేదా? అంటే ఎవరేం అనలేదా, మీకు అడ్డుపడలేదా? పడిళ్ళు. నేను మొండిదాన్ని, బాగా స్టబ్బన్ కొన్ని విషయాలలో. అంటే నా మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసే విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఐ లవ్ టు ఫేస్ ఇట్. అట్లాంటి సిచ్యువేషన్ అంటే డెవలప్ అయింది. నేను పిల్లలకు చేయాలి ఏదన్నా అని అన్నప్పుడు ఇటువంటిది వస్తే ఐ డోంట్ కేర్ అన్నట్టు. ఐ కేర్. దెబ్బలు కొడతారు, తిడతారు, విమర్శలు, కోప్పడతారు, బాధ పెడతారు, అవమానిస్తారు. అన్నిటినీ ఫేస్ చేశారు, ఏది ఆపలేదు. నైట్ టైం అది లైక్ నాకు కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే రాత్రి అంతా నాకు పొద్దుంతా పని చేస్తారు కదా పొలంలో. అవునవును. అండ్ ఐ పిక్డ్ అప్ దెమ్ ఇన్ ద నైట్. సేమ్ పీపుల్, ద క్రౌడ్ ఈస్ ద సేమ్. కొంచెం 1-2 మెన్ యాడ్ అయ్యేటోళ్ళు, కానీ ఆడవాళ్ళంతా నాతో పొలంలో పనిచేసేటోళ్ళు. ఈవెన్ మెన్ ఆల్సో పనిచేస్తారు. మీతో పని చేసిన వాళ్ళకే మీరు చదువు చెప్పారు, అది మీకు అప్పుడు ఎలా అనిపించేది మేము చెప్తుంటే వాళ్ళకి? అంటే అసలు నాకు నా ధ్యాస అంతా 120 రూపాయలు. ఆనెస్ట్ చెప్పాలి కదా. అవును. అదొకటైతే ఆడవాళ్ళకు కొంచెం పొలంలో పాడే పాటలు ఇక్కడ కూడా పాడటం, వాల్యూ ఆఫ్ సిగ్నేచర్ అది చెప్పడం, బ్యాంకులో లోన్ తీసుకుంటే మీ సంతకం ఉంటే మంచిది అని అట్లా వాళ్ళను ఎడ్యుకేట్ చేశారు. అయితే అటెండెన్స్ బాగుండే, నేను బాగా రిపోర్ట్ చేసేదాన్ని. 3 monthsకి ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే నాకు 360 రూపాయలు సాలరీ 3 months అట్లా వచ్చి. అప్పటికే 2 పిల్లలు మీకు, నైట్ టైమ్ స్కూల్, అసలు 2 ఎలా మేనేజ్ చేసేవారా మీరు? అసలు నిద్రపోయేవారా? విషయం చెప్పనా, కడుపులో ఆకలి, ఆవేదన, ఇది ఇట్లా చేయాలని కోరిక బలంగా లోపల ఉంటే నీ ఆకలి, నిద్ర, బాధ, కష్టం, దుఃఖం, అవమానం ఇవన్నీ ఏమీ కనపడాయి. ప్రాక్టికల్గా చెప్తున్నా. అప్పుడు కాదు ఇప్పుడు కూడా, ఎప్పుడున్న సమస్యలు అప్పుడు ఉంటాయి, ఇప్పుడు కూడా ఛాలెంజెస్ ఉంటాయి. తెల్లారులేస్తే ఎంతమంది ఇబ్బంది పెట్టేటోళ్ళు ఎదురు పడతారు అనుకుంటున్నాం. బీయింగ్ ఏ ఉమెన్, ఇట్ ఈస్ మోర్ ఛాలెంజెస్, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. నేను జోగా చెప్పట్లేదు, లేకపోతే కాంది చెప్పట్లేదు, అనుభవించిందే చెప్తున్నాను. నిజమేనా? సో పిల్లల్ని ఎలా మేనేజ్ చేసేవారు ఆ టైంలో? మీకే 18 years, 18 years అప్పుడే చేశారా ఈ జాబ్? 20 years. 20 years అప్పుడే ఈ జాబ్ వచ్చింది, ఫస్ట్ జాబ్ వచ్చింది. మిస్ అయ్యారా మీ పిల్లల్ని
ఆ టైంలో? జాబ్ అంటే రాత్రిపూట ఇంట్లోనే కదా, వాళ్ళని పడుకోబెట్టి ఇది స్కూల్ రాత్రిపూట కదా, ఇంట్లోనే, ఇంటి ముందటనే. ఇంటి ముందట పాక ఉండే, దొడ్డి బర్రెలను ఆవులను కట్టేసడానికి, దాంట్లో కూర్చొని చెప్పేటోళ్ళు. సో స్కూలింగ్ అయింది, అది ఓన్లీ కాంట్రాక్ట్ పీరియడే కదా? అది 1 year. అది చేసినాం. అది చేసేటప్పుడు ఈ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు అక్కడ నోటిఫికేషన్ ఇంకొకటి కనపడింది బోర్డు మీద. అదేంటంటే నేషనల్ సర్వీస్ వాలంటీర్ జాబ్. ఓకే. దానికి చూసి దానికి కూడా అప్లై చేసినాం. ఇంట్లో లొల్లి అవుతుందని తెలుసు కానీ ఇట్స్ ఓకే. అదెక్కడ జాబ్? అదేంటంటే జాబు వేరే ఊర్లు తిరగాల, మహిళా మండలి పెట్టి ఒక కుట్టు మిషన్ పెట్టి ఆడ ట్రైనింగ్ ఇచ్చి అట్లాంటిది అనమాట. లేదా ఒక యూత్ క్లబ్ మగపిల్లలది పెట్టి స్పోర్ట్స్ క్లబ్ అట్లాంటిది. అది కూడా కాంట్రాక్ట్ జాబ్? అది 1 year. అది 1 year. కానీ ఊర్లో ఒక మార్నింగ్ బస్సు ఉంటే మళ్ళీ ఈవినింగ్ బస్సు ఉండేది. ఈ కమ్యూనిటీ లేక సాయంత్రం పూట బస్సు మిస్ అయితే చాలా కష్టం అయ్యేది. ఎక్కడో మాందారపేట అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ డ్రాప్ అయ్యి ఆ నుంచి లోపల దాకా నడుచుకుంటూ రావాలి. 6-7 kilometers ఉంటాయి. అలా నడిచి వచ్చిన రోజు చాలాసార్లు. చాలాసార్లు వచ్చిన క్రమంలో పిల్లలు ఇంట్లో మా అత్తగారు మా ఆడపడిచి ఇంట్లో ఉండే చూసుకునేటోళ్ళు. కానీ లేట్ అయినప్పుడు గొడవ అయ్యేది. ఎవరైనా కూడా అంటారు కదా పిల్లల్ని వదిలేసి. కాకపోతే బస్ మిస్ అయింది, కష్టమైంది అని అట్లా అర్థం చేసుకోకుండా గొడవలు అయ్యేది. ఈ గొడవలు అయినప్పుడు ఏంటంటే ఇక బెటర్ టు మూవ్ హన్మకొండ సిటీకి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి అప్పుడు మా హస్బెండ్ని కన్విన్స్ చేసేటప్పుడు ఎక్కడ ఒప్పుకుంటారు? కన్విన్స్ అవ్వలేదమ్మా? చాలా చాలా కష్టమైంది. అంటే కాలేదు. ఫస్ట్ హన్మకొండ పోయి ఆడ మళ్ళీ సక్సెస్ కాకుండా మళ్ళీ వాపస్ వస్తే పరుగు పోతుంది. మరి మీరు ఒప్పించారా? ఒప్పించి తీసుకెళ్లారా? ఒప్పించి లొల్లి పెట్టుకొని ఏడ్చి తూడ్చి లొల్లి పెట్టి బతిలాడి ఏదో రకంగా. సో హన్మకొండ వచ్చాక ఎలా స్టార్ట్ చేశారు మీ జర్నీని? ఈ 195 రూపాయల జీతం ఇంకొక 6 నెలలే వస్తుంది. అప్పటికే 6 నెలలు అయిపోయింది. ఈ లొల్లి అటు ఇటు తిరిగి 5-6 నెలలు అయిపోయినట్టున్నది. అండ్ ఈ 6 నెలల తర్వాత ఏం చేయాలనేది భయం ఉండే బాగా. ఎందుకంటే మా హస్బెండ్తో నేనే ఏం చెప్పిన అంటే, నేను చూసుకుంటే నీకేం అవసరం లేదు, నాకు ఇష్టం ఉన్నది కదా పోయేది. అవసరమైతే 4 ఇళ్ళల్లో పని చేసైనా కూడా నేను చూసుకుంటాను. ఐ స్టిక్ టు దట్ వర్డ్. మీరు ఫ్యామిలీకి హెడ్ అయ్యారా? తను ఊర్లోకి వెళ్ళేది వ్యవసాయం, ఆడ వ్యవసాయం చేస్తే ఏం రావు, నష్టాలు తప్ప ఏం రావు, రకరకాల ప్రాబ్లమ్స్, ఉమ్మడి కుటుంబం, బాధ్యతలు, ఇదంతా హెడేక్ ఉండే బాగా. అపార్ట్ ఫ్రమ్ దట్ హన్మకొండకు వచ్చినాక ఏం చేయాలి మళ్ళీ 6 నెలల తర్వాత ఏం చేయాలన్నప్పుడు ఎదురుగా ఒక టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్ కనబడ్డది. అందులో జాయిన్ అయినా, ఉదయం టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్. అందులో జాయిన్ అయ్యి పొద్దున్న పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసినప్పుడు 1 hour అక్కడికి వెళ్ళేదాన్ని. టైపిస్ట్ జాబ్ అని వస్తాను. కాకపోతే యూనివర్సిటీలో టైపిస్ట్ జాబ్ కోసం బాగా ట్రై చేసిన. అప్పుడు డైలీ వేజ్ జాబ్స్ ఉండే, ట్రై చేసినా కానీ రాలేదు. తర్వాత నాకు ఒక్కటే పెట్టికోట్ కుట్టుడు వచ్చు. ఊర్లో అప్పుడప్పుడు మిషన్ దగ్గర కూర్చుంటే ఆమె దగ్గర నేర్చుకున్నా. ఆ పెట్టికోట్ ఒకటి కుడితే ₹1. భాగ్య అని నా ఫ్రెండ్కి ఈ టైలరింగ్ షాప్ ఉంది. బిజినెస్లోకి వెళ్ళారా మీరు అప్పుడు? అది బిజినెస్ కాదు. ఈ ఒక పెట్టికోట్ కుడితే ₹1, అట్లా రోజుకు 10-15 పెట్టికోట్స్ కుడితే ఆ 10-15 రూపాయలు సంపాదించి ఇల్లు గడవటానికి. సో మీరు టైప్ రైటింగ్ నేర్చుకునేవారు, అట్ ద సేమ్ టైం ఈ షాప్లో పెట్టికోట్స్? ఎప్పుడైనా 3-4 పనులు ఒక్కసారి చేసుడు. ఒక పని మీద ఎప్పుడు లేను ఆనెస్ట్ చెప్పాలంటే.